నాగేశ్వరరావు, నీ లేని టైంలో నీ కాకరకాయ నా వంకాయ తోటలోకి వస్తుంది రోజు. ఇంకోసారి వస్తే తాట తీస్తా. ఎవరా కాకరకాయ నా కొడుక? నేను బాగానే పెంచాను కదరా, వాళ్ళ తోటలో నీకేం పని? వాళ్ళ వంకాయ ఫస్ట్ నన్ను పిలిచింది నాన్న. అది మీ దిక్కుమల్ల వంకాయ ఫస్ట్ పిలిచిందంట రామారావు గారు. అది పిలుస్తుంది, అది మైనర్ కాబట్టి. వీడి మేజరే కదా, వీడు రాకూడదు. ఇంకోసారి వస్తే కనుక పోక్సో కేసు పెట్టి బొక్కలో ఇచ్చేస్తాను. అసలు నేను కోపదారి మనిషిని. నువ్వు పోక్సో కేసులు ఫాల్స్ కేసులు పెడితే చూస్తూ ఊరుకోము. ఆల్రెడీ కోర్టు మూవీ చూసేసాం. మాకు లాయర్ ఉన్నాడు, మేము మాట్లాడుకుంటాం. నాగేశ్వరరావు, ఇంతకుముందు నీ పెద్ద కాకరకాయ కొడుకు నా పెద్ద వంకాయ కూతురుతో సంబంధం పెట్టుకున్నాడు. వాడు చేసిన లుంగీ పనికి నా తోటలో వంకాయలన్నీ చేదెక్కేసాయి. ఊళ్ళందరి ముందు నా తల తీసేసినట్టయింది. కొన్న కస్టమర్స్ అందరూ వంకాయలు చేతిగా ఉన్నాయి అంటున్నారు. ఎవరో కొండ మానేశారు. పెట్టుబడి బొక్క, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను కొత్త పంట వేసుకున్నాను. నీ చిన్న కాకరకాయ కొడుక్కి చెప్పు, అదుపులో పెట్టుకోవాడిని. మాది ఇతరులను కుదిపేసే వంశమే కానీ అదుపులో ఉండే వంశం కాదు. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తే సరి. ఏంట్రా చేసేది? నీ స్టేటస్ ఎక్కడ, నా స్టేటస్ ఎక్కడ? కూరలో రాజు వంకాయ. అలాంటి రాజవంశానికి చెందిన యువరాణి వంకాయని నీ కాకరకాయ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలా? ఆశకి హద్దు, ఆ డొంకి ఆశకి సిగ్గు ఉండాలి. చూడు రామారావు, వాట్సాప్ స్టేటస్లు కాదు ముఖ్యం, అమ్మాయి అబ్బాయి మనసు ముఖ్యం. అయినా వాళ్ళ పుట్టబోయే పిల్లల్ని ఎత్తుకునే వయసులో ఇలా గొడవలు ఎత్తుకోకూడదు మనం. రే, అసలు కాకరకాయకి వంకాయకి ఎలా సెట్ అవుద్ది? మనం సెట్ చేస్తే అవుద్ది. ఇంటర్ టెస్ట్ మ్యారేజ్ చేస్తే రేపు పుట్టబోయే పిల్లలు చేదుగా పుడతారు. ఈ వంకాయ సమాజంలో తలెత్తుకొని తిరగలరా? కాకరకాయని చేదు అని చిన్నచూపు చూస్తున్నావు కదా, అది ఆరోగ్యానికి మంచిదయ్యా రామారావు. నీకు దాని వాల్యూ ఇప్పుడు అర్థం కాదు, 60 దాటాక అర్థమవుద్ది. చేదు కూడా రుచేనా? రుచి పచ్చి లేని బతుకులరా మీవి. మా వంకాయ రాజవంశంలో చేదు అనే పదం లేదు తెలుసా? నా పిల్లలకి చేదు అనేది ఉంటుందని తెలియకుండా పెంచాను రా. అలాంటిది నీ కాకరకాయ గారు నా దుడ్లు అడుగు పెడతాడా? ఇంకోసారి నీ కాకరకాయ నా దుడ్లు అడుగు పెడితే కాళ్ళు విరగొడేస్తాం. మా నల్ల వంకాయకి తెల్ల వంకాయతో మ్యారేజ్ ఫిక్స్ అయింది. అబ్బాయి రంగు రుచి బాగుంటాడు, బాహుబలిలా ఉంటాడు. మా నల్ల వంకాయకి తగిన జోడి. పెళ్లికొచ్చి అక్షింతలు పోసి 2 ముద్దలు తినేసి పోండే. రామారావు, నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా? నీకుందరా రే, నీకుందే. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఆడికి మన కాకరకాయ చేదంటే తెలియదన్నాడు. మన కాకరకాయ జాతికి అవమానం. ఈ రాత్రికి ఆడి తోటలో కళ్యాణాలు నల్ల వంకాయని అట్టుకొచ్చాయి. ఆడికి చేదుని పరిచయం చేద్దాం. గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో పరిచయం చేద్దాం. అలాగేనా? తగ్గేదేలే.